నేను బ్రహ్మనాయుడు. మహానాడుకు జూనియర్ వస్తాడా? అసలు పిలుస్తారా? పిలిచారా? గత వారం రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి చర్చ, ప్రత్యేకించి తెలుగుదేశం శ్రేణుల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వ్యక్తులు లేరు. దివంగత నందమూరి తారక రామారావు గారి, దివంగత నందమూరి హరికృష్ణ గారి కుమారుడు. ఓ రకంగా చెప్పాలంటే నందమూరి అభిమానులకి ఆయన ఒక ఆశాకిరణం. మరి నేటి తరం నందమూరి అభిమానులందరికీ కూడా ఆయన ఒక భవిష్యత్తు ఆశాకిరణం. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆయన యొక్క ప్రస్థానం ఏంటి, తెలుగుదేశం పార్టీలో ఆయన యొక్క ఇంపార్టెన్స్ ఏ విధంగా ఉంది? ఈ నెల అంటే 2025 మే జరగనున్నటువంటి మహానాడు, ఈ మే ఎండింగ్లో జరగనున్నటువంటి మహానాడు కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందులోనూ ఉమ్మడి కడప జిల్లాకి సంబంధించి మరి అక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలుగుదేశం పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఆల్రెడీ దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ నెలాఖరున 3 రోజుల పాటు మహానాడు కార్యక్రమం ఉమ్మడి కడప జిల్లాలో అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. అయితే ఈ కార్యక్రమంలో మరి నందమూరి తారక రామారావు గారు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులను కూడా పిలవాలి అనేటువంటి ఒక బలమైనటువంటి వాయిస్ తెలుగుదేశం పార్టీలో కూడా వినపడతా ఉంది. సీనియర్ ఎన్టీ రామారావు గారి యొక్క కుటుంబ సభ్యులను కూడా పిలిచేటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఎందుకంటే కూటమి ఏర్పడి తర్వాత 164 స్థానాలతోటి బలంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారి మరి నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క మహానాడు కార్యక్రమం, అందులో రాయలసీమ, అందులోనూ వైఎస్ఆర్ కుటుంబానికి కంచుకోట లాంటి ఉమ్మడి కడప జిల్లాలో మరి యొక్క ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమానికి ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యులందరినీ కూడా ఆహ్వానించేటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. సో ఆ క్రమంలో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్ గారిని కూడా ఆహ్వానం మరి ఆయనకి ఇస్తారు అనేటువంటి ప్రచారం కూడా సాగుతూ ఉంది. అయితే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారికి ఆహ్వానం ఇస్తే ఆయన వస్తారా? ఆయన వస్తే ఆ సభలో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే 2009 ఎన్నికలు కనుక చూస్తే జూనియర్ ఎన్టీఆర్ గారు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక నియోజకవర్గాలు పర్యటించారు. తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఆయన పెద్ద ఎత్తున తన గళాన్ని వినిపించాడు. అనేక నియోజకవర్గాల్లో పెద్ద పెద్ద రోడ్ షోలు నిర్వహించారు, బహిరంగ కార్యక్రమాలు నిర్వహించారు, బహిరంగ సభలు నిర్వహించారు, పెద్ద ఎత్తున ప్రసంగాలు ఇచ్చారు. ఆయన ప్రసంగం ఇస్తుంటే ఆయన తాతగారు అయినటువంటి నందమూరి తారక రామారావు గారు మళ్ళీ దిగొచ్చి ప్రసంగించినట్టు ఉంది అని చెప్పేసి నందమూరి కుటుంబ అభిమానులు అప్పట్లో మురిసిపోయారు 2009. కానీ దురదృష్టవశాత్తు అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారాన్ని చేపట్టలేదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో ఆ తర్వాత చూస్తే మరి జూనియర్ ఎన్టీఆర్కి తెలుగుదేశం పార్టీకి కాస్త గ్యాప్ పెరిగినట్లయితే చాలా స్పష్టంగా కనపడింది. అయితే 2009లో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో మరి నారా లోకేష్ గారు మరి కనీసం తెలుగుదేశం పార్టీలో ఆయన ఎలాంటి ప్రాముఖ్యత కానీ ప్రాధాన్యత కానీ లేదు 2009లో. కేవలం ఆయన చంద్రబాబు నాయుడు గారి కుమారుడిగా మాత్రమే నారా లోకేష్ గారికి అప్పుడు గుర్తింపు. ఎప్పుడైతే 2014 ఈ రాష్ట్ర విభజన జరిగిందో, 2014లో ఎన్నికలు జరిగి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందో అప్పుడు నారా లోకేష్ గారు మరి ఎమ్మెల్సీగా మరి ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. సో అప్పటి నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైందనమాట. సో అప్పటి నుంచి నారా లోకేష్ గారి యొక్క ప్రాముఖ్యత, ప్రాధాన్యత తెలుగుదేశం పార్టీలో మెల్లగా పెరుగుతూ వచ్చింది. సో ఒకానొక టైం వచ్చేసరికి నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ గారిని మరపించినటువంటి పరిస్థితి అయితే అందరికీ కూడా కనపడింది. సో ఇక భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్ గారు అవసరం లేకపోయినప్పటికీ కూడా నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీని ఖచ్చితంగా ఆయన లీడ్ చేయగలుగుతారనేటువంటి అభిప్రాయం తెలుగుదేశం పార్టీలో కొంతమంది నాయకులకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ తెలుగుదేశం పార్టీలో మరికొంతమంది నాయకులకు మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక రోజు తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ గారి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడైతే సినీ గ్లామర్ను కవర్ చేయడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో కలిసి నడుస్తూ ఉన్నారు. కాబట్టి మరి వారిద్దరి యొక్క కలయిక ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు. ఏదో ఒక రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ముఖ్యమంత్రి అవ్వాలనే ఉద్దేశంతో సొంతంగా పోటీ చేసే క్రమంలో మరి తెలుగుదేశం పార్టీకి సినీ గ్లామర్ కావాల్సినటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు అవసరం ఉంటుందనేటువంటి అభిప్రాయం మరికొంతమంది తెలుగుదేశం పార్టీ శ్రేణిలో ఉంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారికి మెల్లమెల్లగా తెలుగుదేశం పార్టీలో ప్రాధాన్యత అయితే తగ్గిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారు, నారా లోకేష్ గారు ఇద్దరు కూడా ఒకే వయసు అనమాట. వారిద్దరు ఏజ్, వారిద్దరు కూడా 1983 డేట్ ఆఫ్ బర్త్ వారిద్దరిది కూడా. సో ఇద్దరు ఒకే వయసు, ఇద్దరు కూడా మంచి చనువు ఉంది, ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. కానీ ఎందుకో తెలియదు కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం 2019 తర్వాత తెలుగుదేశం పార్టీకి చాలా దూరం అవుతూ వచ్చారు.
ఆ తర్వాత ఆయనకు అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి కొడాల నాని గారు, వల్లభనేని వంశీ గారు తెలుగుదేశం పార్టీని ఇష్టానుసారంగా దూషించడం, దుమ్మెత్తిపోయడం, చంద్రబాబు నాయుడు గారిని పరుష పదజాలంతో దూషించడం, నారా లోకేష్ గారిని పరుష పదజాలంతో దూషించడం, అలాంటి క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ గారు కనీసం నోరు మెదపలేదు అనేటువంటి ఒక అభిప్రాయం తెలుగుదేశంలో కొంతమంది నాయకుల్లో, కొంతమంది కార్యకర్తల్లో ఉంది. సో అది ఆ జూనియర్ ఎన్టీఆర్ గారికి చాలా పెద్ద దెబ్బ అని చెప్పుకోవచ్చు. సో ఆ గ్యాప్ జూనియర్ ఎన్టీఆర్ గారికి తెలుగుదేశం పార్టీకి మధ్య గ్యాప్ రావడానికి ప్రధాన కారణం ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి కొడాల నాని గారు, వల్లభనేని వంశీ గారు. ఎందుకంటే ఒకనొక సమయంలో ఆయన ఒక ఇంటర్వ్యూలో నేను ఎవరి కోసమైనా ప్రాణాలు నేను ఇస్తాను అని చెప్పాలంటే కొడాల నాని అన్న కోసం నేను ప్రాణాలు ఇచ్చేస్తానని చెప్పారు. అంటే వారిద్దరి మధ్య అంత సాన్నిహిత్యం ఉంది. మరి నాని గారు 2019 నుంచి 2024 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారిని ఆయన కుటుంబ సభ్యులు ఎన్ని మాటలు మాట్లాడినప్పుడు కూడా జూనియర్ ఎప్పుడు కూడా నానిని మందలించేటువంటి ఒక ప్రయత్నం కూడా చేయలేదనేటువంటి ఒక అభిప్రాయం తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి శ్రేణుల్లో బలంగా నాటుకుపోయింది. సో ఆ అభిప్రాయమే జూనియర్కి టీడీపీ క్యాడర్కి మధ్య గ్యాప్ రావడానికి ప్రధానమైనటువంటి కారణం. సో పాస్ట్ ఈజ్ పాస్ట్, గతం గత అయిపోయింది. 2024లో కూటమి బలంగా అధికారంలోకి వచ్చింది. సో ఇప్పుడు మరి జూనియర్ ఎన్టీఆర్ని పిలుస్తారా లేదా? ఒకవేళ పిలిస్తే జూనియర్ ఎన్టీఆర్ మహానాడికి హాజరవుతారా? ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ మహానాడికి హాజరైతే ఆయన ప్రసంగం కనిపిస్తే చాలా అద్భుతమైనటువంటి వక్త ఆయన, వారి తాతగారు లాగానే ప్రసంగించగలిగినటువంటి శక్తి ఉంది దానికి. సో ఆయన కనుక ప్రసంగం ఇస్తే ఆ ప్రసంగాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు కనుక మరొకసారి సీనియర్ ఎన్టీఆర్ కనుక గుర్తు చేసుకుంటే మరి నారా లోకేష్ గారి యొక్క ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్ ఏమన్నా భవిష్యత్తులో టీడీపీలో తగ్గిపోతుంది అనేటువంటి ఒక భావన ఏమన్నా చంద్రబాబు నాయుడు గారి మనసులో కానీ, లోకేష్ గారి మనసులో కానీ ఉందా? ఒకవేళ ఉంటే జూనియర్ని మహానాడు కార్యక్రమానికి పిలిచేటువంటి పరిస్థితులు ఉండవు. వారికి ఆ భావన లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ని మహానాడు కార్యక్రమానికి పిలిచే పరిస్థితులు ఉంటాయి. కానీ గతంలో చాలా సందర్భాల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒక మాట చెప్పారు, ఎప్పటికైనా సరే మా తాతగారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ నుంచి నేను పోటీ చేస్తాను, మా తాతగారు స్థాపించిన తెలుగుదేశం పార్టీని నేను నాయకత్వం వహిస్తానని చెప్పేసి గతంలో చాలా సందర్భాల్లో జూనియర్ ఎన్టీఆర్ తనకి సన్నిహితులైనటువంటి కొడాల నానితోటి, వల్లభనేని వంశీతోటి చెప్పినట్లు వాళ్ళే అనేక సందర్భాల్లో చెప్పారు. సో కాబట్టి ఎప్పటికైనా సరే జూనియర్ ఎన్టీఆర్ నారా లోకేష్కి రాజకీయంగా ఒక పెద్ద ముప్పుగా తయారవుతాడనేటువంటి అభిప్రాయం కనుక చంద్రబాబు నాయుడు గారి మనసులో ఉంటే జూనియర్ ఎన్టీఆర్ని మహానాడు కార్యక్రమానికి ఆహ్వానించే పరిస్థితి లేదు. ఎందుకంటే మహానాడు కార్యక్రమానికి సీనియర్ ఎన్టీఆర్ గారి కుటుంబ సభ్యులందరినీ కూడా పిలవాలని అనుకున్నటువంటి నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ కనుక పిలవకపోతే ఉద్దేశపూర్వకంగా పిలవలేదనేటువంటి అభిప్రాయం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల్లోకి వెళ్తుంది. ఒకవేళ సీనియర్ ఎన్టీఆర్ గారి కుటుంబ సభ్యులు ఎవరిని మహానాడుకి కనుక పిలవకపోతే సో ఎలాంటి పరిస్థితి, ఎలాంటి ఆలోచన, ఎలాంటి అభిప్రాయం కూడా ప్రజలకి ఒక చర్చకి దారితీసే పరిస్థితులు అయితే ఉండవు. కానీ కేవలం జూనియర్ని పిలవకుండా మిగతా కుటుంబ సభ్యులు కనుక పిలిస్తే జూనియర్ ఎన్టీఆర్ని కావాలని చెప్పేసే చంద్రబాబు నాయుడు గారు అండ్ ఆయనకు సంబంధించిన సన్నిహితులు ఆయన దూరం పెడుతున్నారని అనుకోవాల్సిన పరిస్థితి. సో ఏదేమైనప్పటికీ కూడా మహానాడుకు జూనియర్ ఎన్టీఆర్ వస్తారా, రారా, ఆయన పిలుస్తారా, పిలవరా అనే దాని మీద అయితే ప్రస్తుతం అయితే ఒక ఆసక్తికర చర్చ టీడీపీ వర్గాలు అయితే జోరుగా సాగుతుంది. సో ఇక్కడ ఒకటైతే చాలా క్లియర్గా గమనించవచ్చు, జూనియర్ ఎన్టీఆర్కి ఏమాత్రం తీసిపోకుండా నారా లోకేష్ గారు కూడా తెలుగుదేశం పార్టీలో షైన్ అయ్యారని చెప్పుకోవచ్చు, ఒక లీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఒక నాయకుడు ఏ విధంగా ప్రజలతో మమేకం అవ్వాలి, ఒక నాయకుడు ఏ విధంగా కార్యకర్తల యొక్క కష్టాలను కన్నీళ్లను తుడవాలి, ఒక నాయకుడు ఏ విధంగా పరిపాలనలో భాగస్వామిగా ముందుకు వెళ్ళాలనేటువంటి అన్ని అంశాలని నారా లోకేష్ గారు గత 10 సంవత్సరాల నుంచి వంట పట్టించుకున్నారు. సో కాబట్టి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి వచ్చినప్పటికీ కూడా నారా లోకేష్కి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదని చెప్పుకోవచ్చు. అయితే చంద్రబాబు నాయుడు గారి శేష జీవితం అనేటువంటి ప్రశ్న కనుక వస్తే చంద్రబాబు నాయుడు గారి తదనంతరం తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ అవసరం అవుతారనే అభిప్రాయం తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి పెద్దల్లో ఉందనేటువంటి మాట వాస్తవం. ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు గారు యాక్టివ్గా ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారితో మరి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఆ సామాజిక వర్గం సేలై ముందుకు వెళ్తుంది కాబట్టి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అవసరం వారికి లేదు కాబట్టి ప్రస్తుతానికి జూనియర్ ఎన్టీఆర్ ఎపిసోడ్ గురించి వారు ఎవరు కూడా ఎక్కడ కూడా ప్రస్తావించట్లేదు, ఎక్కడ కూడా చర్చలు జరిపేటువంటి అవకాశాన్ని కూడా తావు ఇవ్వట్లేదు ఆ సామాజిక వర్గానికి చెందిన పెద్దలు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు తదనంతరం కనుక తెలుగుదేశం పార్టీని కనుక నారా లోకేష్ గారు కనుక యాక్టివ్గా ఎఫెక్టివ్గా కనుక నడపలేని పరిస్థితి కనుక వస్తే ఖచ్చితంగా సామాజిక వర్గం చెందిన పెద్దలందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారిని తెలుగుదేశం పార్టీలోకి తెచ్చుకుంటారు అనేటువంటి మాట వాస్తవం. ఎందుకంటే గతంలో సీనియర్ ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన సామాజిక వర్గం మొత్తం కూడా ఆయనతో ట్రావెల్ చేసింది. ఎప్పుడైతే సీనియర్ ఎన్టీఆర్ గారి చేతుల్లో నుంచి పదవి పార్టీ చేజారిపోతుంది, లక్ష్మీపార్వతి గారి చేతుల్లోకి వెళ్తుంది, అక్కడి నుంచి ఎవరికి నచ్చిన విధంగా వారు పార్టీని ఉపయోగించుకుంటా ఉన్నారు, ప్రభుత్వాన్ని సక్రంగా నడిపే పరిస్థితి లేకుండా పోతుంది, మెల్లగా అధికారం అసలు పూర్తిగా ఈ సామాజిక వర్గం చేతులు దాటి వెళ్ళిపోతుంది అనేటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఆయన సామాజిక వర్గం మొత్తం కూడా
సీనియర్ ఎన్టీఆర్ గారిని వదిలేసి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చింది. సో అంటే వారికి అధికారం అనేది ఖచ్చితంగా కావాలి, ఎవరో ఒకరు రాజ్యాధికారాన్ని వారి సామాజిక వర్గం నుంచి సాధించాలనే లక్ష్యంతో ఉన్న సామాజిక వర్గం ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు గారు యాక్టివ్గా ఉన్నారు కాబట్టి, సీరియస్ పాలిటిక్స్ చేస్తున్నారు కాబట్టి ప్రస్తుతానికి ఆయనతోటి కలిసి వారు ముందుకు వెళ్ళే పరిస్థితులు అయితే ఖచ్చితంగా కనపడుతున్నాయి. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు తదనంతరం ఆయన శేష జీవితం తదనంతరం కనుక పార్టీ పగ్గాలు పూర్తిగా నారా లోకేష్ గారి చేతికి కనుక వెళ్తే, ఒకవేళ నారా లోకేష్ గారు పార్టీని కనుక సమర్థవంతంగా చంద్రబాబు నాయుడు గారి స్థాయిలో కనుక నడపలేని పరిస్థితి వస్తే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా వెళ్ళి ఏరుకోరి జూనియర్ ఎన్టీఆర్ గారిని తెచ్చుకోవడం అయితే ఖాయం. సో ఇవన్నీ కూడా భవిష్యత్తులో జరగబోయేటువంటి మార్పులు చేర్పులు తెలుగుదేశం పార్టీకి సంబంధించి. మరి ఇప్పుడు కనుక చూస్తే మహానాడుకి ఆయన్ని పిలిస్తే ఆయన వస్తే ఆయన ప్రసంగిస్తే ఏమని ప్రసంగిస్తారా అనే అంశాలు చూడాలంటే ఖచ్చితంగా కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.